రాధపౌరం తన ఇంటి ముందు నీళ్లున్న చిన్న టబ్లో నిలబడి, ఈ విధంగా నేను వేసవి తాపాన్ని తట్టుకుంటున్నాను. ఏంటో వేసవి జీవితం, ఇటు బతకాలని ఉండదు, అటు చావాలనిపించదు. అయినా ఈరోజు ఈ ఆకాష్ కాక్కాడు ఇంకా రాలేదు. బహుశా ఇంకా 2 కానట్టుంది. కానీ నాకు అప్పుడే ఆకలవుతుందే. ఎంత ఆకలైనా ఆకాష్ కాకి వచ్చే వరకు ఎదురు చూపు తప్పదు కదా అని అనుకుంటూ టబ్లోని నీళ్ళని అప్పుడప్పుడు మీద పోసుకుంటూ ఉంటుంది. అప్పుడే రాధపావరం దగ్గరికి ఆకాష్ కాకి గొడుగు పట్టుకొని వచ్చింది. వచ్చావా, నేను తలుచుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చేశావు అని రాధపావరం చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడింది. ఏమిటి, రాధపావరం నన్ను తలుచుకుంటుందా? అయితే ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే. అలాగని ఇప్పుడు వెళ్ళి కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తావా ఏంటి? చేపించేదాన్నే, కానీ ఇప్పుడు లంచ్ టైం అయింది కదా, అందుకే ఈ కేక్ ప్రోగ్రాం మరెప్పుడైనా పెట్టుకుందామని కవర్ చేయడం ఎందుకు చెప్పు కాకి. లంచ్లా కేక్ని కూడా ఉచితంగా ఇచ్చేవాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కానీ లేరని చెప్పొచ్చు కదా. నువ్వు ఒక్కదానివి చాలు నా పరువు తీయడానికి. సరేలే, చేసిన టబ్బాచ్చాలు, ఇక పిచుక హోటల్ దగ్గరికి వెళ్దామా? రోజు వెళ్ళడం బాగుండదు కాకి. ఏం కాదు రాదా, పిచుక ఉచితంగా ఏం చేయడం లేదు, పుణ్యం కోసం చేస్తోంది. అయినా మనం వెళ్ళకపోతే అది ఫీల్ అవుతుంది, వెళ్తే సంతోషపడుతుంది. పిచుక హోటల్కి వెళ్ళి తిందాం, కానీ ఉచితంగా కాదు, ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. దానికి కూడా సరుకులు ఊరికే రావు కదా. నువ్విస్తే ఇవ్వు, నేను మాత్రం ఇవ్వను. ఉచితంగా తింటాను. పిచుకను ప్రేమిస్తున్న ప్రేమికుడిగా నువ్వు ఉచితంగా తినొచ్చు, పిచుక హోటల్లోనే ఉండొచ్చు, పిచుకని ప్రేమగా చూసుకోవచ్చు. కానీ మాకు అలాంటి అవకాశం లేదు కదా. అందుకే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. ఇందుకు నువ్వు ఒప్పుకుంటేనే నేను పిచుక హోటల్కి వస్తాను, లేదంటే రాను. ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని తింటాను. డబ్బులను ఇస్తానని నువ్వు అంత గట్టిగా ఉంటే నేను మాత్రం ఎందుకు వద్దనంటాను రాదా. సరే, నీ ఇష్టం. నేను మాత్రం అడ్డు చెప్పను, అడ్డు రాను, ఎలాంటి అడ్డుపుల్లా వేయను, సరేనా? సరే కాకి, నువ్వు వెళ్ళి వాసుకి కొంగని, మీనా చిలుకని, మధుగ్రద్దని కూడా పిలుస్తూ ఉండు. నేను కొంచెం మేకప్ వేసుకొని వస్తాను. ఆలస్యం చేయొద్దు రాదా అని చెప్పి ఆకాష్ కాకి అక్కడి నుంచి గొడుగు పట్టుకొని బయలుదేరి వాసుకి కొంగ దగ్గరికి వచ్చింది. వాసుకి, రెడీగా ఉన్నావా? ఉన్నాను, కానీ నేను డబ్బులు ఇద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకు ఒప్పుకుంటేనే నేను పిచుక హోటల్కి వస్తాను, లేదంటే లేదు, రానంటే రాను. ఈరోజు ఏమైంది మీ అందరికీ? రోజు పిచుక హోటల్కి వెళ్ళి ఉచితంగా కడుపు నిండుగా తినేసి వస్తున్నాం కదా, కొత్తగా ఈ డబ్బులు ఇచ్చే కాన్సెప్ట్ ఏమిటి వాసుకి? అంటే నాలాగే ఇంకెవరైనా పిచుకకు డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారా? అవును, అయ్యారు. ఎవరు? ఇంకెవరు, రాధపావరం. అది డబ్బులు ఇస్తానని అంటుంది. ఇస్తే మంచిదే కదా, ఎలాగో పిచుక హోటల్కి గిరాకీ లేదని అది మనకు ఫ్రెండ్ అని చెప్పి రోజు లంచ్ టైంకి ఇలా వెళ్ళి ఉచితంగా తిని రావడం ఏం బాగుంటుంది చెప్పు. సరే, డబ్బులు ఇవ్వాలని మీరంతా ఫిక్స్ అయ్యాక నేను మాత్రం ఏం చేస్తాను, రెడీ అయితే వెళ్దాం అని అంటుండగా వాసుకి కొంగ ఇంటికి మీనా చిలక వచ్చింది. హాయ్ మీనా. హలో ఆకాష్. నీ దగ్గరికే వద్దామని అనుకుంటున్నాను, నువ్వే ఇక్కడికి వచ్చావు. ఇక పదండి, పిచుక హోటల్కి వెళ్దాం. ఏమే వాసుకి, మనం డబ్బులు ఇస్తున్న విషయం కాకికి చెప్పావా? చెప్పానే. మీరందరూ డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాక నాకెలాంటి అభ్యంతరం లేదు. పిచుక నాది కాబట్టి, తన హోటల్ నా హోటల్ కాబట్టి నేను ఎలాంటి డబ్బులు ఇవ్వను. అదే తప్పు ఆకాష్ కాకి. పిచుకను ప్రేమించడం అంటే తన హోటల్ వ్యాపారం సరిగ్గా లేదు కదా. ఏదైనా ఒక ఐడియా చేసి డెవలప్మెంట్ చేయాలి, కానీ ఇలా వండిన ఫుడ్ వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లి కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టడం కాదు. సరే పదండి అని అన్నీ కలిసి బయలుదేరి దారిలో మధుగ్రద్దని కూడా కలుపుకొని అడవిలో ఒకచోట పిచుక మామిడాకుల హోటల్ని బోర్డున్న స్టాండ్ మీద చిన్నారి కీర్తి పిచుక వాలింది. ఆ బోర్డు దగ్గరికి వచ్చాయి. కీర్తి పిచుక వాటిని చూసి సంతోషపడుతూ, వచ్చారా, కొంచెం వెయిట్ చేయండి, హోటల్లో కూర్చోడానికి స్థలం లేదు, కావాలంటే ఎవరో ఒకరు వెళ్ళి చూసిరండి. పిచుక మామిడాకుల హోటల్ ఏమిటే కీర్తి? సమ్మర్ కదా, మమ్మీ పెట్టిన హోటల్ కూలింగ్ లేక ఎవరూ రావడం లేదని గ్రహించింది. హోటల్ పైన ఎండకు నీళ్ల పైపు పట్టుకొని నిలబడి ఉండటం సాధ్యం కాదు కదా అని మమ్మీ బాగా ఆలోచన చేసి చల్లగా ఉండే మామిడాకులతో హోటల్ కట్టింది. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది అని చెబుతుండగా కావ్య పిచ్చుక వాటి దగ్గరకు వచ్చి వాటిని తీసుకొని హోటల్లోకి వెళ్ళింది.
చాలా చల్లగా ఉంది. ఒక చోట టేబుల్ ఏర్పాటు చేసి అన్నింటికీ భోజనం పెట్టింది. అన్నీ కడుపు నిండా తినేసి ఇవ్వాలనుకున్న డబ్బులిచ్చేసి సంతోషంగా పిచ్చుక మామిడాకుల హోటల్ నుంచి వెళ్ళిపోతాయి. పిచ్చుక మామిడాకుల హోటల్ని నడుపుతూ కూతురు పిచ్చుకను చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. పిచ్చుక మామిడి ఆకుల ఇల్లు. ఒక అడవిలో ఇల్లు కట్టుకుని నివాసముంటున్న రాధపావురానికి ఒక మామిడి చెట్టుంటుంది. వేసవికాలం. పైగా ఆ మామిడి చెట్టు బాగా కాసిన మామిడికాయలతో నిండుగా ఉంది. మెడలో వేసుకున్న సెల్ఫోన్తో ఆ చెట్టు తిరుగుతూ కాసిన మామిడికాయలను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆహా, ఈ ఏడాది కూడా నా అదృష్టం పండింది. నాకున్న ఈ ఒకానొక మామిడి చెట్టు మంచిగా మామిడికాయలను కాసింది. లాస్ట్ ఇయర్లా అత్యాసపడకుండా అనుకూలమైన ధరకి మామిడికాయలను అమ్ముకొని ఆనందంగా జీవిస్తూ ఉంటాను, బ్రహ్మాండంగా బతుకుతూ ఉంటాను అని అనుకుంటూ ఆ చెట్టు మీద వాలింది. దిక్కులు చూస్తూ ఎవరైనా మామిడికాయలను కొనడానికి వస్తారేమో చూస్తుండాలి అని చూసుకుంటూ ఉండగా తన మెడలో ఉన్న సెల్ఫోన్ రింగ్ అయింది. హలో, ఎవరు? హలో అక్క, నేను వాసుకిని. ఓ నువ్వా? ఇంకా బతికే ఉన్నావా? అయినా మాట్లాడనని శపథం చేసిన దానివి ఈరోజు బాగానే ఫోన్ చేశావు. బాగానే కాదక్కా, బాధతో చేశాను. తెలిసే, ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గరికే వస్తావని. అయినా ఏదైనా అవసరం ఉంటేనే ఈ అక్క గుర్తుకొస్తుంది, లేదంటే లేదు. ఇప్పుడు నేను తప్ప ఎవ్వరూ నీకు సహాయం చేసేవాళ్ళు లేరని చేసిన శపథాన్ని కూడా పక్కన పెట్టి నాకు ఫోన్ చేశావంటే నీ అవసరం ఎంత ముఖ్యమో నేను అర్థం చేసుకోగలను. అది కాదక్కా, నేను చెప్పేది ఒకసారి విను. నా దగ్గరైతే ఇప్పుడు డబ్బులు లేవు. నేనిస్తానని ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నాకు కూడా ఆర్థిక ఇబ్బంది చాలా ఉంది అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది. అవతలున్న వాసుకి కొంగ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అక్క, ఒకసారి నేను చెప్పేది విను. టైం లేదని మాత్రం అనకు. ఏమిటో చెప్పు. పెద్దమ్మ చనిపోయిందక్కా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది వాసుకి కొంగ. ఆ మాట విని రాధపావురం బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో అమ్మ, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా? చివరి చూపుకొచ్చిందా పరిస్థితి? వస్తున్నాను చెల్లి, తగిన ఏర్పాట్లు చేయి, డబ్బులు నేను వచ్చాక ఇస్తాను అని చెప్పి రాధపావురం ఫోన్ పెట్టేసింది. అక్కడ అమ్మ చనిపోయింది, ఇక్కడ మామిడి చెట్టు కోతకొచ్చింది. ఇప్పుడెలా? అక్కడికి వెళ్ళకపోతే అమ్మ చివరి చూపు దక్కదు. ఇక్కడ కాపలా లేకుండా మామిడి చెట్టును వదిలిపెట్టి వెళ్తే వచ్చేసరికి ఒక్క కాయ కూడా మిగలదు. ఎవరిని పిలిచి అడిగినా నేను తినలేదు, నేను దొంగతనం చేయలేదని అవార్డుల యాక్టింగ్ మొదలు పెడతాయి. ఎవరినో ఒకరిని కాపలా పెట్టి వెళ్తాను, కానీ ఎవరిని పెట్టాలి అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు మీద ఆకాష్ కాకి ఇల్లు కనబడింది. ఆలస్యం చేయకుండా ఆకాష్ కాకి ఇంటికి వచ్చింది. ఒరే ఆకాష్, బయటకు రారా అని పిలవగానే ఆకాష్ కాకి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఏమిటే రాధా, ఇలా వచ్చావు? ఊరిలో అమ్మ చనిపోయిందిరా. డబ్బులేమైనా కావాలా? డబ్బులు కాదురా, నా మామిడి చెట్టుకి కాపలా ఉండాలి. నేను ఒక 10 రోజుల్లో తిరిగి వస్తాను. కాపలానా? నా వల్ల కాదే, మరెక్కడైనా ట్రై చేయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. బాధగా అక్కడి నుంచి వెళ్తూ, వీడెప్పుడూ ఇంతే, వేరే వాళ్ళకి సహాయం చేస్తాడు కానీ నాకు మాత్రం చేయడు అని అనుకుంటూ వెళ్తుండగా మరొక చెట్టు మీద పండు తింటున్న మీనా చిలుక కనపడింది. దీనిని అడుగుతాను, నేను దీనికి ఎన్నోసార్లు సహాయం చేశాను అని అనుకుంటూ మీనా చిలుక దగ్గరకు వచ్చింది. ఏమిటే రాధా, ఆకలిగా ఉందా? పండు కావాలా? పండు కాదే, నా మామిడి చెట్టుకు కాపలా కావాలి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఊరిలో అమ్మ చనిపోయింది, వెళ్ళకపోతే బాగుండదు కదా. కాపలా ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఆకలి వేసినప్పుడల్లా ఒక కాయ తింటాను, అందుకు నువ్వు ఒప్పుకుంటేనే. వద్దులేవే, నేను వచ్చే వరకు చెట్టును ఖాళీ చేస్తావు అని చెప్పి అక్కడి నుంచి రాధపావురం ముందుకు వెళ్తూ ఉంటుంది. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత కోపంగా తన 2 పిల్లలను బెదిరిస్తున్న లక్ష్మి పిచ్చుక కనబడింది. ఆడపిల్లలు పుట్టారు, వీళ్ళు నాకొద్దని నీ అయ్య వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను మిమ్మల్ని కష్టపడుతూ సాక్కుంటున్నాను. సమ్మర్ వచ్చింది, చల్లగా ఉండాలి, కూలర్ కావాలి, ఏసీ కావాలి అంటే కుదరదు. ఎండలు మరింత ఘోరంగా మండినా సరే ఇదే ఇల్లు, ఇంట్లో ఉన్నది అదే ఫ్యాన్ అని అంటుండగా తన 2 ఆడపిల్లలు సిరి, శశి పిచ్చుకలు బాధగా ఏడుస్తున్నాయి. వాటి దగ్గరకు వచ్చింది రాధపావురం. ఏమిటా రాధక్క, ఇలా వచ్చావు? చెల్లె, ఇంటి దగ్గర అమ్మ చనిపోయింది,
అయ్యో అక్క, ఈ ఎండకి ఇద్దరు పిల్లని తీసుకొని నేనెక్కడొస్తానక్క, నువ్వు వెళ్ళిరా. నేను వెళ్తాను, కానీ నా మామిడి చెట్టు కాపలాగా ఉండవే, నేను రాగానే నువ్వు మళ్ళీ నీ ఇంటికొద్దువు అని బతిమాలుతుంది. కాపలా ఉండటానికి లక్ష్మి పిచ్చుక ఒప్పుకుంటుంది. దాంతో సంతోషంగా రాధపావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి పిచ్చుక తన పిల్లల్ని తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వస్తుంది. పిల్లలతో రాత్రి పగలు అనే తేడా లేకుండా మామిడి చెట్టు చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది. పిల్లలకు మామిడి చెట్టుకుండా చాలా చల్లగా హాయిగా ఉంటుంది. రోజులలా గడుస్తూ ఉంటాయి. ఓ రోజు ఎండపూట. అమ్మా, బయట అంతా ఎండగా ఉంటే ఈ చెట్టు కింద మాత్రం చాలా చల్లగా ఉంది. అవునమ్మా. మామిడి చెట్టు గొప్పతనం అదే పిల్లలు అని చెప్పి తనలో తను, మామిడాకులతో ఇల్లు కడితే పిల్లలు చల్లగా ఉంటారు కదా, రాధ వచ్చాక మామిడాకులను తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా రాధపావురం తిరిగొచ్చింది. చాలా సంతోషమే, ఈ 10 రోజులు కాపలా ఉండి నా మామిడి చెట్టును చూసుకున్నందుకు. ఇక మీ ఇంటికి వెళ్ళండి. అక్క, కాపలా ఉన్నందుకు మామిడాకులు ఇవ్వక్క. అయ్యో చెల్లి, ఆకులే కదా, నీకు కావలసినవి తీసుకో అని చెప్పగానే లక్ష్మీ పిచ్చుక కావలసిన మామిడాకుల్ని కోసుకొని తన పిల్లలకిస్తుంది. తను పట్టుకుంది. ముగ్గురు మామిడాకులు పట్టుకొని తమ ఇంటికి వస్తారు. లక్ష్మీ పిచ్చుక మామిడాకులతో ఇంటిని కడుతుంది. అది చూసి పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి. ఒక అడవిలో చాలా ఏళ్లగా ఒక పిచ్చుక సమోసా వ్యాపారం చేసుకుంటుంది. ఆమె చేసే సమోసాల రుచంటే ఆ అడవిలో ఉన్న పక్షులకి చాలా ఇష్టం. అందుకే ఏళ్లు గడుస్తున్నా ఆ రుచినే మెయింటైన్ చేస్తూ అత్యాశకి పోకుండా మారుతున్న కాలానికి తగినట్టు పెంచుతున్నా తక్కువ ధరలకే తన సమోసాలు అమ్మడం వల్ల ఆ పిచ్చుక అమ్మే సమోసాలకి అడవిలో డిమాండ్ చాలా ఎక్కువ. ఒకసారి ఒక పావురం వచ్చి సమోసాలు అమ్ముకుంటున్న పిచ్చుకతో ఇలా అంటోంది. చూడు పిచ్చుక, నీ సమోసాలంటే మన అడవిలో చాలా ఫేమస్ కదా, మరి అలాంటి డిమాండ్ ఉన్న సమోసాల వ్యాపారం నువ్వు ఒక బ్రాంచ్ తోటే ఎందుకు నడుపుతున్నావు? మరి ఎవరి సహాయమైనా తీసుకొని మరో బ్రాంచ్ తెరిస్తే నీకే లాభం కదా అని ఉచిత సలహా ఒకటి పడేసింది. అప్పుడు పిచ్చుక ఇలా బదిలిస్తుంది. వద్దులే పావురం, ఆ దేవుడు మనకి వరమిచ్చినా శాపాన్నిచ్చినా పరీక్షించడానికే ఇస్తాడంటారు. దానిలో మన నిజాయితీ ఏంటో, మన అత్యాశ ఏంటో అన్నీ కనిపెడతాడంట. కాబట్టి నాకున్న ఈ ఒక్క వ్యాపారం చాలు, ఇందులో వచ్చేది ఎంతైతే అంతే. అలా కాదు పిచ్చుక, ఇందులో నీకెంత మిగిలొచ్చో చెప్పు. మహా అయితే పెట్టిన పెట్టుబడి వస్తుందేమో, అంతే కదా. లాభం ఆశించకుండా వ్యాపారం చేయడం సరికాదు కదా. అలా అయితే నేను వ్యాపారం కాదు చేసేది, కూలి పని అనుకుంటాను. ఇప్పుడు డబ్బు ఆశలో పడి వాళ్ళని వీళ్ళని నమ్మి నాకున్న పేరును చెడగొట్టుకోలేను కదా అనేసి ఆ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ పావురం వెలుగులు చిమ్ముతూ దేవుడి పావురంగా మారి అక్కడి నుండి మాయమైపోయింది. అలా పిచ్చుక నిజాయితీకి దేవుడి పావురం పరీక్ష పెట్టిన కొన్నాళ్ల తర్వాత ఆ అడవిలోనే ఉండే ఒక డబ్బున్న గ్రద్ద కన్ను పిచ్చుక చేస్తున్న సమోసా వ్యాపారం మీద పడింది. ఏంటి, ఇంత పెద్ద అడవిలో చాలా పెద్ద వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటే ఈ చిల్లరి పిచ్చుక చిల్లర వ్యాపారం చేస్తుందా? అసలు పేదదానికి వ్యాపారం చేసే అర్హత ఏముంది? వ్యాపారం అంటే నాలాంటి డబ్బున్న వాళ్ళు కదా చెయ్యాలి అనుకొని ఆ పిచ్చుకని పిలిపించి వ్యాపారం మానేయమని డబ్బు అహంకారంతో బెదిరించాడు. అప్పుడు ఆ పిచ్చుక ఇలా బదిలిస్తుంది. చూడండి గ్రద్దగారు, నేను చేసే సమోసా వ్యాపారం చాలా చిన్నది, కాబట్టి మీరు చెయ్యాలనుకుంటే నేను మీకు అడ్డవుతానా చెప్పండి? పైగా ఎన్నో ఏళ్లుగా నాకున్న బ్రతుకు తెరువు ఇదే, ఇది లేకపోతే నాకు జీవితం సాగదు అని చాలా నిజాయితీగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్తుంది. అప్పుడు డబ్బున్న అహంకారంతో ఆ గ్రద్ద ఇలా అంటోంది. చూడు, నేను ఏ విషయమైనా ఒక్కసారే చెబుతాను, నీ మంచి కోసమే చెబుతున్నాను, విను అని ఆఖరికి హెచ్చరించిన పేద పిచ్చుక ఆ హెచ్చరికని పెద్దగా పట్టించుకున్నట్టు వెళ్ళిపోయింది. అందుకే గ్రద్దకి ఆ పిచ్చుక తీరుకి అహం దెబ్బతిని కొందరు కిరాయి కాకి రౌడీల్ని పంపి పిచ్చుక అమ్ముకునే సరుకంతా నేలపాలు చేయించి ఆమెకున్న ఆ కాస్త ఆధారం లేకుండా చేశాడు. తరువాత చాలా ఫ్రాంచైజీస్ తెరిచి చాలా భారీ ఎత్తున సమోసా వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ అప్పటి వరకు అడవిలో పిచ్చుక అమ్మే
రుచికరమైన సమోసాలు తినేవాళ్లకు ఈ గ్రద్ద అమ్ముతున్న సమోసాలు నచ్చడం లేదు. పైగా వ్యాపారం అంటే డబ్బు సంపాదనే అనుకునేవాడు కనుక సరుకు క్వాలిటీలో కూడా పెద్దగా జాగ్రత్తలు తీసుకోవటం మానేసరికి వ్యాపారం సాగుతుందా అంటే సాగుతుంది అన్నట్టే ఉంది. మరోవైపు గ్రద్ద దౌర్జన్యం వల్ల సర్వం కోల్పోయిన పేద పిచ్చుక బాధగా వెళ్తుంటే దేవుడి పావురం ప్రత్యక్షమై, చూడు పిచ్చుక, దేవుడి మీద, జీవితం మీద నీకున్న నమ్మకానికి మెచ్చి నేను నీకు ఒక కానుక ఇస్తాను అని పిచ్చుకకి ఒక మ్యాజికల్ గోల్డెన్ సమోసా ఇచ్చి, ఇది మ్యాజికల్ గోల్డెన్ సమోసా, నువ్వు దీన్ని కోరితే ఇది నీకు ఎన్ని సమోసాలైనా ఇస్తుంది. ఇక నుండి పైసా పెట్టుబడి లేకుండానే నువ్వు సమోసాలు అమ్ముకోవచ్చు అని పిచ్చుక ఏదో బదులిచ్చేలోపే దేవుడి పావురం మాయమైపోయింది. ఇక తనకు దొరికిన మ్యాజికల్ గోల్డెన్ సమోసా తీసుకొని ఇంటికి వెళ్ళిన పిచ్చుక మళ్ళీ వ్యాపారం చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడింది. దేవుడు నిజంగానే విచిత్రమైనోడు. నాకు వ్యాపారం ఉన్నప్పుడు సరుకు ఎక్కువ అవసరం ఉన్నప్పుడు సరుకు లేదు, కానీ ఇప్పుడు వ్యాపారమే లేదు, కానీ ఎంత సరుకైనా వస్తుందని ఆ దేవుడి పావురం ఈ మ్యాజికల్ సమోసా ఇచ్చి వెళ్ళింది. మరోవైపు వ్యాపారం చేస్తే ఆ గ్రద్ద నా దుకాణం మీద పడి మొత్తం నాశనం చేస్తుంది. ఒక పని చేస్తాను, బయట దుకాణం అని కాకుండా ఇంట్లోనే సమోసాలు అమ్ముకుంటాను, తెలిసిన వాళ్లే వస్తారు, అయినంత వ్యాపారమే అవుతుంది అనుకొని ఏ ఆర్భాటం లేకుండా ఇంట్లోనే ఆ మ్యాజికల్ గోల్డెన్ సమోసా ద్వారా వచ్చే అద్భుతమైన రుచికరమైన సమోసాలను అమ్మడం మొదలుపెట్టింది. ఆ విషయం ఆ నోట ఈ నోట అడవిలో అందరి పక్షులకి తెలిసిపోవడంతో అక్కడక్కడ ఒకరు ఇద్దరు అప్పటి వరకు గ్రద్ద అమ్మే చెత్త సమోసాలు కొనేవారు కూడా మానేసి పిచ్చుక ఇంటికి వచ్చి సమోసాలు కొనుక్కొని వెళ్ళేవారు. ఇది గమనించిన గ్రద్ద ఇలా అనుకుంటుంది, ఆ పిచ్చుకని ఎంత భయపెట్టినా బుద్ధి రాలేదు, మళ్ళీ ఇంట్లో సమోసా నమ్ముతోంది, దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉండగా ఆ గ్రద్ద భార్య కలగజేసుకొని, చూడండి, ఎప్పుడు ఆవేశంగానే కాదు, అప్పుడప్పుడు తెలివిగా ఆలోచించండి. అందరికీ ఆ పిచ్చుక అమ్మే సమోసాలే నచ్చుతుంటే మీరు ఆ పిచ్చుకతో డీల్ మాట్లాడుకొని ఆ తయారు చేసిన సమోసాలు మీకే ఇమ్మనండి. అప్పుడు అవే సమోసాలని మీరు షాప్లో అమ్ముకుంటే ఆ వ్యాపారం అంతా మీదే కదా అని సలహా ఇవ్వడంతో గ్రద్ద వెళ్ళి పిచ్చుకతో అదే డీల్ మాట్లాడుకుని వచ్చింది. దాని ప్రకారం తన అన్ని షాపులకు కావలసినన్ని సమోసాలు పిచ్చుక సప్లై చేస్తే గ్రద్ద ఆమెకు కొంత డబ్బు ఇచ్చి తీసుకెళ్లేవాడు. కానీ పిచ్చుక ఇచ్చేవి తాను తయారు చేసే సమోసాలు కాకుండా ఆ మ్యాజికల్ గోల్డెన్ సమోసా ఇచ్చిన సమోసాలు కావడంతో అవి పిచ్చుక నుండి గ్రద్దకి చేరి అతను అమ్ముకునేసరికి కంపు కొడుతూ వాటిని తిన్నవారికి ఆరోగ్యాలు పాడవుతూ ఉండేవి. అనారోగ్యాలు పాలవుతున్న పక్షులందరూ గ్రద్దకి బాగా దేహశుద్ధి చేసి అతని చేత వ్యాపారం మాన్పించారు. ఇక మళ్లీ పిచ్చుకనే అందరూ సమోసాలమ్మని రిక్వెస్ట్ చేయడంతో ఈసారి పిచ్చుక తన గోల్డెన్ మ్యాజికల్ సమోసా సహాయంతో ఎన్ని ఫ్రాంచైజీస్ పెట్టి అడవంతా వ్యాపారం మొదలుపెట్టింది. అందువల్ల చాలామందికి పని దొరికింది. అలా ఒక నిజాయితీ గల పిచ్చుకకి లభించిన మ్యాజికల్ గోల్డెన్ సమోసా పిచ్చుకతో పాటు చాలామంది కడుపులు నింపసాగింది. తల్లిగారింటి దగ్గర ఉన్న గర్భవతి పిచ్చుక గూటి బయట నిలబడి వారం రోజుల తర్వాత ఫారెన్ నుంచి తిరిగి వస్తున్న తన భర్త కాకి కోసం ఆశగా ఎదురుచూస్తూ తనలో తను సంతోషపడుతూ, 5 months బ్యాక్ వెళ్ళినప్పుడు నేను మరింత అందంగా ఉండాలని అదిరిపోయే మేకప్ కిట్ ఫారెన్ నుంచి తీసుకొచ్చాడు. 3 months బ్యాక్ వెళ్ళినప్పుడు తెలుగువారు అక్కడ కట్టుకున్న ఖరీదైన చీర తీసుకొచ్చాడు. ఇప్పుడు 1 week అవుతోంది వెళ్ళి, నా భర్త నా కోసం ఫారిన్ నుంచి ఇప్పుడు ఏం తీసుకొస్తాడో అని సంబరపడుతున్న పిచ్చుక కూతురు దగ్గరకు తల్లి పిచ్చుక వచ్చింది. ఏమే కూతురు పిచ్చుక, ఫారిన్ నుంచి రావాల్సిన విమానం అప్పుడే వచ్చేసిందంట, మరి కాకల్లుడు ఇంకా రాలేదు, ఏమై ఉంటుంది? అబ్బా అమ్మా, ఆయన వెళ్ళింది ఆఫీస్ పని మీద, జాలీ ట్రిప్ మీద కాదు. ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కు వెళ్ళి ఫారిన్ వర్క్ డీటెయిల్స్ ఇచ్చి ఇంటికి రావాలి, కాస్త టైం పడుతుంది. ఏం టైమో ఏమో లేవే, అల్లుడు చేసే ఆఫీస్కు ఫోన్ చేసి ఎప్పుడైనా కనుక్కున్నావా అల్లుడు వెళ్తున్నది ఆఫీస్ వర్క్ మీదేనా కాదా అని? కనుక్కోవాలని అనుకున్నానమ్మా, కానీ ఆయనే ఒక రోజున వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి నా గురించి వివరాలు అడిగితే అందరి ముందు నన్ను తక్కువ చేసిందానివి అవుతావు అని ఇంకేదో చెప్పబోతుండగా తల్లి పిచ్చుక కల్పించుకొని, అని అల్లుడు గారు చెప్పగానే నువ్వు అది గుడ్డిగా నమ్మేశావు కదా,
కాకి అల్లుడు అంతలా చెబుతున్నప్పుడైనా ఆలోచించి ఉండాల్సింది కదా కూతురా. అమ్మా, నువ్విలా గాబరా పడితే నేనిక్కడ ఉండను. తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను. ఎలాగో ఆయన ఆఫీస్ పని ముగించుకొని ఫారెన్ నుంచి వచ్చాడు. ఇక్కడికి రాకుండా మా ఇంటికే రమ్మని చెబుతాను. అది కాదమ్మా, నా బాధ నీకు అర్థం కావడం లేదు. గర్భవతి పెళ్ళం వద్దు, ఆఫీస్ ప్రియురాలే ముద్దు అని డాడీ చేసినట్టుగా మా ఆయన కూడా చేస్తారని నువ్వు భయపడుతున్నావు. కానీ అలా జరగదు. ఇక్కడే ఉంటే పనికి మాలిన నీ అనుమానపు ఆలోచనలతో నా బుర్ర మొత్తం తినేస్తావు. నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టి వద్దు పదా అని లోపలికి వెళ్ళిపోతుంది. కూతురు పిచ్చుక తల్లి పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా తన బట్టలున్న సంచిని కూతురు పిచ్చుక పట్టుకుంటుంది. ఇక చేసేదేమీ లేక కూతురు పిచ్చుక చేతిలో ఉన్న బట్టల సంచిని తీసుకుంది. టార్చ్ కూడా పట్టుకుంది. ఈ టార్చ్ ఎందుకు? మనం వెళ్లే వరకు చీకటి పడేలా ఉంది కదా తల్లి, పనికొస్తుంది అని చెప్పి టార్చ్ని పట్టుకొని గర్భవతి కూతురు పిచ్చుకొని తీసుకొని గూటు నుంచి బయలుదేరుతుంది. ఈ విషయం తెలియని కాకి తన బెడ్రూంలో తలకి మల్లెపూలు కట్టుకొని, చేతులకు మల్లెపూలు చుట్టుకొని, మెడలో మల్లెపూల దండ వేసుకొని, ఆహా అదృష్టం అంటే నాదే, కడుపుతో ఉన్న నా పెళ్ళాం పుట్టింట్లో బిక్కుబిక్కుమంటూ నా కోసం ఎదురు చూస్తుంటే నేను మాత్రం ఆఫీస్ ఇచ్చిన ప్రియురాలతో నా ఇంట్లో నా బెడ్ మీద ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఒక చేతిలో ప్లేట్ పట్టుకొని మరొక చేత్తో ఆ ప్లేట్లో ఉన్న పూలని చల్లుతూ ఉంటుంది. అప్పుడే తలుపు తీసుకొని పిచ్చుక తన తల్లి పిచ్చుకతో లోపలికి వస్తుంది. కాకి అయోమయంగా చూస్తూ తలగిక్కుంటూ అలా తన భార్యని తన అత్తని చూస్తూ ఉంటుంది. ఇంతలా బాత్రూంలో నుంచి భుజాల వరకు టవల్ చుట్టుకొని పావురం వచ్చింది. అంతే, భార్య పిచ్చుక తల్లి పిచ్చుక షాక్. పావురం షాక్, కాకి షాక్. క్షణం తర్వాత తేరుకున్న తల్లి పిచ్చుక చేతిలో ఉన్న కూతురి బట్టల సంచిని పడేసి, చీచి ఇదేం పాడలవాటల్లుడు, మీతో మాట్లాడాలి, హాల్లోకి రండి, గర్భవతి కూతురా నువ్వు కూడా రా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. భర్త కాకిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ భార్య పిచ్చుకు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడెలా డియర్? డోంట్ వరీ, ఎలాగో తెలిసిపోయింది కదా, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ఆ మల్లె పువ్వులతోనే హాల్లోకి వస్తుంది కాకి. చెప్పండి అత్తగారు, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? అదెవరల్లుడు? ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పిఏ. ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పిఏ అయితే ఆఫీస్ వరకే సొంతం. ఇంట్లో ఇంట్లో ఏమిటి తతంగమని అడుగుతున్నారు కదా, అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు నీ గర్భవతి కూతురు వద్దత్తయ్యా. ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ప్రియురాలు ముద్దు. తను నాకు అన్ని సేవలు చేస్తోంది. అల్లుడు, నా కూతురు మీ ఇంటి వారసుణ్ణి మోస్తుందయ్యా. నేను మొయ్యమని చెప్పలేదత్తయ్యా. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు పిచ్చుక డియర్, కొంతకాలం ఎంజాయ్ చేద్దామని చెప్పాను. వినలేదు. పిల్లలు కావాలన్నది ఇచ్చాను. ఇప్పుడు నా ఎంజాయ్ నేను చేస్తున్నాను. నన్ను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదు కాకి బావా. మోసం ఎక్కడ చేశానే నా చిట్టి పిచ్చుక భార్య. నువ్వు ఇంట్లో ఉంటావు, తను ఆఫీస్లో ఉంటుంది. నీకు కావలసిన శాలరీ నీకు వస్తుంది, నాకు దొరకాల్సిన సుఖం దొరుకుతుంది. తనకు ఆఫీస్ ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరికెవరూ మోసం చేయడం లేదు. ఇప్పుడు ఇదంతా వద్దు, తనని పంపించేసి నాతో ఉంటారా ఉండరా? నాకు దొరకాల్సిన సుఖం నీ దగ్గర దొరుకుతుందా? ఇప్పుడా? ఎలా సాధ్యం? నేను డెలివరీ కావాలి, అట్లీస్ట్ 2 months పడుతోంది అని చెబుతుండగా పావురం హాల్లోకి వస్తుంది. డార్లింగ్, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? జస్ట్ 2 minutes డార్లింగ్, నువ్వు పద, నేను వస్తున్నాను అని చెప్పగానే పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు పస్తులు పడుకోవడం నా వల్ల కాదు పిచ్చుక భార్య, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి గర్భవతి అయిన తన భార్య పిచ్చుక చేతిని పట్టుకొని బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టి తలుపు వేసుకుంటుంది కాకి. ఏడుస్తున్న తన గర్భవతి పిచ్చుకను తీసుకొని తల్లి పిచ్చుక బాధపడుకు తల్లి, అల్లుడికి తగిన శాస్త్రి జరిగిన తర్వాత మన దగ్గరికే వస్తాడు అని ఓదార్చుతూ తీసుకెళ్ళిపోతుంది. కాకి పావురంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.